శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. వివాహం జరగడం లేదా? ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్నారా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా? ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా? వ్యాపారంలో నష్టాలా? ఉద్యోగం రావడం లేదా? విద్యలో జ్ఞాపక శక్తి సరిగ్గా లేదా? కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతీఫైల్ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. వెబ్సైట్ www.slnsastrologers.com. కదా ఇప్పుడు మేము ఏం చర్య గతంలో సిఐడి విచారణ, సిబి విచారణ ఎన్ని చేసినా ఏమంటుంది వాళ్ళు ప్రభుత్వము అన్ని చెప్పినా కూడా ఆ ప్రభుత్వం ఏమంటుంది, మీరు మా మీద కల్తీ లేవు, మీరు మా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలు కాదంటారు. ఎన్ని కమిటీలు వేసినా మళ్ళీ ఇంకో కమిటీ కావాలని వేస్తాం, మళ్ళీ అవసరం ఇంకో కమిటీ కూడా వేస్తాం. ఏ కమిటీ వేసినా దొంగలు దొరికిపోయి ఎందుకు ఆలస్యము? మరి చర్యలేదు అన్న, చర్యలు తీసుకుంటున్నాం. చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇది ఒక పార్టీ కార్యకర్తకు పార్టీ నాయకుడు చెప్పట్లే మేము. ఒక వెంకటేశ్వర భక్తుడుగా దొంగలు దొరికారు కదా, ఇంకెందుకు ఆలస్యము? అరెస్ట్ చేయండి, రిమాండ్ చేయండి. ఈ రోజుల్లో కొండపైన ఒక రూమ్ బ్లాక్ల మీద పట్టుకొని జైలుకు పంపిస్తారు, పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు పేపర్లో. ఒక టికెట్ పట్టుకుంటే ఒక టికెట్ దళారీ పట్టుకుని అని పెద్ద పెద్ద ఫోటోలు పేపర్లో వేస్తారు. ఎందుకు వీళ్ళ మీద పట్టుకుంటారు? బాధేస్తుంది. పట్టుకోవాలి. వెంకటేశ్వర భక్తులు ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, వాళ్ళు రిమాండ్ చేయండి. ఇంకా చర్యలే ఉంది, ఇంకా ఏమి లేవు. ఇంక ఎన్ని కమిటీలు వేసినా వెంకటేశ్వర స్వామి నిజాలు బయట పెడతా ఉంటాడు. ఈసారి బోర్డు 6వ తేదీ మీటింగ్లో క్రిమినల్ యాక్టివిటీ, దీని మీద క్రిమినల్ కేసు పెట్టడానికి బోర్డులో మార్పులు జరగాలి. బోర్డులో కూడా దీని మీద చర్య తీసుకొని ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవాలని చెప్పి బోర్డును కోరుతున్నాను నేను. ఎలా వేసుకుంటాం అనుకూల కమిటీ అంటారు, వైసీపీ అని అంటారులే, మేం కాదులే, అవన్నీ పట్టించుకో. కమిటీలు ఎన్ని, అందుకే 3 వేసాం. ఇంకో కమిటీ మీరే చెప్పండి, ఒక సిఫారసు చేయండి. ఒక కమిటీ వైసీపీలు సిఫారసు చేయండి అబ్బా, వైసీపీలు సిఫారసు చేయండి. ఒక కమిటీ మేము చూద్దాం, ఆ కమిటీ రిపోర్ట్ కూడా చూద్దాం. ఏ కమిటీ వేసినా వెంకటేశ్వర స్వామి రిపోర్ట్ ఇచ్చేది అక్కడ. నిన్ను బిట్టేసినా కూడా వస్తుంది రిపోర్ట్, వెంకటేశ్వర స్వామి ఇస్తాడు, నిన్ను మారుస్తాడు. ఇదే నిజం, మార్చుడే అనేసి. అది వాస్తవం. చెప్పాలి కదా, జనాలు తెలియాలి కదా. కరెక్టే నా, నువ్వు చెప్పి ఉంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చేప్పుడు జనాలు తెలియాలి కదా. శిక్ష పడుతుంది, జనాలు తెలియదు భవిష్యత్తులో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శిక్ష అయినాడు కారణం ఎవరికి? మన ధర్మారెడ్డికి. గుర్తు చేయాలి కదా జనాలకి. అరే నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడింది, గుర్తు చేసుకో, భవిష్యత్తులో ఇంకోటి ఎవరు ఇలా తప్పు చేయకూడదు అని చెప్పడానికి గుర్తు చేసే బాధ్యత మాది. అందరూ వెంకటేశ్వరం వేస్తాడు. మేమేమంటాం, దొంగలు దొరికారు, అరెస్ట్ చేయమంటున్నాము, చర్యలు తీసుకోండి. అవును చేస్తారు, చేయమనే చెప్తున్నామన్నా. ఇప్పుడు మేము చేయమని చెప్తున్నాం, మేము చేయొద్దని చెప్పట్లేదు. మేమే అధికారంలో ఉన్నామని చెప్పేసి విచ్చలవిడిగా చేయడానికి మేమేది వైసీపీ జగన్ ప్రభుత్వం కాదు ఇది. వాళ్ళు లేకపోయినా చేస్తారు, మేము ఉన్నా చేయట్లే, అది సమస్య. అంతవరకు వాళ్ళే ఉన్నారు. దొంగల దగ్గర తాళాలు ఉన్నాయి, లోపల ఏం చెప్తే మాకేం తెలుస్తుంది? మా ప్రభుత్వం వచ్చే తాళాలు మా చేతికి వచ్చింది కాబట్టి మేము లోపల ఏం చెప్పగలిగాం. అందుకే ఫస్ట్ నేను స్టార్టింగ్ చెప్పా మేము ఎంత తక్కువ మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దొంగలు చూపించాలి కాబట్టి అంటున్నా. దిగజార్చిన అవసరం మాకు, దిగజార్చి చేసేశారు వైసీపీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఎంత చేయాలని చేసింది, దిగజార్చేశారు స్వామిని. ఆ భయం భక్తి లేదు కాబట్టి చెప్తున్నాం మీకు. నువ్వు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా, మీ ప్రభుత్వం కాబట్టి అనేసి. భలే గుర్తు చేశారన్నా. ప్రకాష్ రాజ్ అతను అన్నమత్యస్తుడు అంటాడు, నాస్తికుడు అంటాడు, మళ్ళా కొంచెంసేపు నాకు దేవుడు అంటే భయం ఉంది అంటాడు. నేను ఒక మాట అడుగుతా, అతను జాతీయ నటుడు, ఉత్తమ నటుడు ఉండొచ్చు, ఉత్తమ మనిషి అయితే కాదు. అతను ఉత్తమ మనిషి కాదు. విలువలేని, విశ్వాసం లేని ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నాకు తెలిసి సినీ పరిశ్రమలో ఒక ప్రకాష్ రాజు. ఎందుకు చెప్తా అంటే, పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం లేకపోతే ఈరోజు ప్రకాష్ రాజు పరిస్థితి మనకు తెలుసు. ఆ రోజు ఎలక్షన్లో పోటీ చేస్తే హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో మెగా కుటుంబం కాలు పట్టుకున్నాను వచ్చి. మెగా కుటుంబం అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కాళ్ళు పట్టుకొని, ఆ రోజు నీ పని ఎవరు కాలు పట్టుకొని, పని ఇప్పుడు చుట్టు పట్టుకొని, సాక్షాత్తు శ్రీరామున్నే నువ్వు కామెంట్ చేసినోడివి. మళ్ళీ ఏం చెప్పావు, నాకు దైవభక్తి ఉన్నావు కదా ప్రకాశం, ఒక మాట్లాడుతున్నా, నీకు నిజంగా దైవభక్తి ఉంటే నువ్వు ఉందంటున్నావు కదా, నటిస్తున్నావు, ఉందని నటించే ప్రకాష్ రాజు చెప్తున్నా. ఇప్పుడు ఇంత లడ్డు కల్తీ జరుగుతుంది కదా, ఒక మాట మాట్లాడు వైసీపీ ప్రభుత్వం మీద.
కరుణాకర్ రెడ్డి మీదో, ధర్మారెడ్డి మీదో, సుబ్బారెడ్డి మీదో చర్యలు తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఇవ్వు, ఒప్పుకుంటా నీకు. దేవుడి భక్తి ఉందనేసి నాకు భక్తి ఉందంటావు. రాత్రి ఒక మాట, మందు కొట్టే ముందు ఒక మాట మాట్లాడతావు, మందు కొట్టినాక ఒక మాట మాట్లాడతావు, మందు దిగినాక ఒక మాట మాట్లాడతావు, మందులో కూర్చుంటే ఒక మాట మాట్లాడతావు. మందు బాబు నువ్వు. అసలు విశ్వాసం లేని మనిషి ఎవరు అంటే ప్రకాష్ రాజు మాత్రమే. నేను వాడు వీడు అనొచ్చు, కానీ బాగోదు అనలేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి ప్రకాష్ రాజుకి లేదు. ఏదో మాట్లాడితే చూపిస్తారంటే చాలా ఉన్నాయి నీ మీద మాట్లాడడానికి కూడా. ప్రకాష్ రాజు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. వాస్తవంగా విశ్వాసం లేని ఒక సినీ నటుడు ఉన్నాడంటే ప్రకాష్ రాజే. ప్రకాష్ రాజు కూడా రాబోయే రోజుల్లో